గుండునాయాల. సో ఇప్పుడు మనం లివర్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద పీస్ పెట్టినా ఈజీగా తినేస్తాడు ఒక్క సెకండ్లో. ఈ ట్యాంకులోనే ఫుల్ ఫన్ ఉంటుంది ఫీడింగ్ చేస్తుంటే. అది పట్టుకొని పారిపోతుంది ఈ జైంట్ గొరామి. సేయ్ ఆ చిన్న చేపల్ని తెచ్చేద్దాం అనుకుంటే ఆ చిన్న చేపలు కూడా నాకు నచ్చేస్తాయి. వాటిని కూడా పెంచుకోబుద్ది అయింది. అలిగేటర్ గారంటే అట్లా తిరుగుతుంది. ఇది చూడండి. ఇంకొక సాడ్ న్యూస్ ఏంటంటే ఇందులో ఎరవన్ ఉండేది కదా, అది చనిపోయింది. అది చనిపోయి కూడా దగ్గర దగ్గర ఒక 1-2 వీక్స్ అవుతుంది. అది మొత్తం ఇట్లా బెండ్ అయిపోయింది అనమాట. నేనే షాక్ అయ్యాను ఏమైందని చెప్పి. హలో అక్వామన్, వాట్సాప్. హలో అక్వామన్, వాట్సాప్. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ అబౌట్ టు ఫీడ్ ఆల్ మై ఫిషెస్ ఇన్ తెలుగులో ఏడు. ఇంగ్లీష్ రాదా? వచ్చు, అయినా తెలుగులో ఏడు. అయినా తెలుగులోనా? హలో అక్వామన్, వాట్సాప్. ఈ వీడియోలో మన దగ్గర ఉన్న అన్ని చేపలకి ఫీడింగ్ చేసి చూపిద్దాం. ఏ ఫిష్కి ఏ ఫీడింగ్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటా ఫీడింగ్ చేద్దాం. ఫీడింగ్ చేయడం అనేది ఒక ఫుల్ ఫన్ యాక్టివిటీ అనమాట చేపల దగ్గర. ఇదిగోండి అప్పుడే ఫుల్ మజా వస్తుంది. ఫీడింగ్ సెషనే ఎక్కువ మజా వస్తుంది. చూడండి ఎట్లా ఆడుతున్నాడు మనోడు. కంప్లీట్గా రికవర్ అయిపోయాడు అనమాట. మొన్నటి వరకు చూసారు కదా మీరు వీడియోస్, డీవార్మింగ్ చేసాము, వాటర్ చేంజెస్ అవి ఇవి చేస్తూ ఉన్నాం. చూడండి ఇప్పుడు గుండు కూడా పెరగడం స్టార్ట్ అయింది. లైట్ చేంజ్ చేద్దాం. ఇదిగోండి గుండు కూడా అదిరిపోయింది అనమాట ఇప్పుడు మనోడికి. అయితే మనోడికి ఫీడింగ్ మారుస్తూ ఉంటాను ఎప్పుడు. అప్పుడప్పుడు ఒక బ్రాండ్ వాడతాను, అప్పుడప్పుడు ఇంకోటి వాడతాను. ఎక్కువైతే ఇది వాడతాను అనమాట. ఇది ఎక్కువ బాగుంటుంది, సూపర్ రెడ్ సిన్. ఇది అంటే ఫ్లవరాన్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సూట్ అయ్యిద్ది. మీరు చూసుకోవాలి ఏది ఎక్కువ సూట్ అయిద్దో. ఇప్పుడు చాలా ఫీడింగ్ చేద్దాం. ఫీడింగ్ మాత్రం మనోడు జర మెల్లిగా తింటాడు అనమాట. అదిగోండి ఒక 5-6 తీసుకొని వేస్తున్నా. అట్లా తింటాడు. స్టార్ట్ మెల్లిగా తింటాడు. ఈ మధ్య కొంచెం స్పీడ్ తగ్గించాడు, కానీ అన్నీ తినేస్తాడు. కానీ కొంచెం ఒక 3-4 మినిట్స్లో తింటాడు అనమాట. అలా ఎంతున్నాడు చూడండి. మీకు వీడి సైజ్ అర్థం కాకపోవచ్చు. ఒకసారి నా ముఖం పక్కన చూడండి, వీడు ఎంత ఉంటాడు. చూసారా? అది తినేసాడు. ఓకే, బాగానే తినేసాడు. గుండునాయాలా మంచిగా తినేసాడు. ఇంకొకటి వేద్దాం, వద్దులే చాలులే. సో అదనమాట. ఇప్పుడు నెక్స్ట్ మాన్స్టర్ ఫిషెస్కి ఫీడింగ్ చేద్దాం. మాన్స్టర్ ఫిషెస్కి ఫీడింగ్ అంటే అవి ఓన్లీ లివర్ తింటాయి అనమాట. సో ఫస్ట్ మనం లివర్ని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం లివర్ని కట్ చేసుకోవాలి. టన్ టన్ టడాన్. ఈ పెద్ద పెద్ద పీసెస్ ఏమో స్నేక్ హెడ్, క్యాట్ ఫిష్ కోసం. సో ఇప్పుడేమో మిగతా చేపలకి ఇట్లా కట్ చేస్తున్నా చూడండి. ఇట్లా లేయర్స్లా కట్ చేసి ఇలా చిన్న చిన్నగా. ఇప్పుడు ఈ చిన్న చిన్న పీసెస్ ఏమో మన ప్యారెట్స్, అలిగేటర్ గారు, జైంట్ గొరామి. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. ఇదిగోండి ఇప్పుడు లివర్ని నీట్గా కడుక్కోవాలి ఫస్ట్. ఈ లివర్ని మనం కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో లివర్ పట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం చేతుల్ని నీట్గా కడుక్కోవాలి. సో గైస్, రుద్రాకి ఫుడ్ పెట్టాక ఇప్పుడు మనం స్నేక్ హెడ్ గాడికి పెట్టబోతున్నాం, డ్రాగన్ గాడికి. వీడు చూడండి ఎట్లా బిహేవ్ చేస్తాడో లివర్ని చూడంగానే. అదిగోండి స్టార్ట్ చేశాడు అనమాట. అదిగోండి చూసారా? బాబా ఇట్లా ఇయ్యంగానే ఎట్లా తింటాడో చూడండి. ఒక్కసారి క్యాచ్ ఆడిది అయిపోయింది. ఫసాక్. ఓకే, ఒక్క సెకండ్. ఎంత పెద్ద పీస్ అన్నా పెట్టచ్చు వీడికి, ఏం కాదు. ఇదిగోండి ఇంత పెద్ద పీస్ పెట్టినా ఈజీగా తినేస్తాడు ఒక్క సెకండ్లో. అయిపోయింది, కలాస్. ఇదిగోండి ఇంకో పెద్ద పీసు 1 సెకండ్లో. ఇట్లా వేసాను లేదో వ్యానిష్. అరే అసలు పడుతున్నాయా? డైరెక్ట్ పట్టేసి తినేస్తున్నాడు. ఫుల్ పవర్ఫుల్ చేప అనమాట. ఇది లాస్ట్ పీస్. ఎంత వేసుకోవచ్చు మన ఇష్టం, అంత తింటాడు మనోడు. ఇప్పుడు వీడికి ఇంత చాలు. సో ఇప్పుడు నెక్స్ట్ మన బండబాబ్జీ క్యాట్ ఫిష్ గాడు అనమాట. ఇదిగోండి వీడు కూడా చాలా మంచిగా తీసుకుంటాడు ఫీడింగ్. అబ్బా సామ్ స్పీడ్గా పట్టేసుకున్నాడు. వీడికి మరీ పెద్ద పీసులు పెట్టకపోవడమే బెటర్. మొన్న పెడితే కక్కాడు, మరీ పెద్ద పెద్ద పీసులు పెడితే కక్కాడు. అందుకే ఇంత పీసులు పెడుతుంది. ఎంతున్నాడో చూడండి, గౌడు గేదెలాగా. ఇది కింద పడ్డే కూడా తినవే. వీడు కూడా అంతే. వీడు ఇంకో వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. ఎంత వేస్తే అంత తినేస్తాడు నాన్ స్టాప్. కానీ మరీ ఎక్కువ అక్కర్లే, ఇంత చాలు వీడికి.
అండ్ చాలు, వీడికింత చాలు. అండ్ ఈ మధ్య నాకు అన్నిటిలో మజా వస్తుంది ఫీడింగ్ చేస్తుంటే ఈ ట్యాంక్ అనమాట. ఈ ట్యాంక్లోనే ఫుల్ ఫన్ ఉంటుంది ఫీడింగ్ చేస్తుంటే. అక్కడ మీకు లైట్ కట్టేసి చూపిస్తా, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. రండి, అసలు ఫస్ట్ ఈ ట్యాంక్ చూడండి. బా 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 బా, ఎంతసేపు అయినా కూర్చొని చూడొచ్చు ఈ ట్యాంక్ ఎట్లుందో చూడండి. అసలు ఒకసారి ఫ్లాష్ ఆపేసి తీస్తే అదిరిపోద్ది లుక్. బాబా, అరే ఫోటోలు తీ కాలేదు, ప్యారెట్ వచ్చినప్పుడు నా దగ్గరికి. ఇంకోండి, ఫస్ట్ ఒక చిన్న పీస్ వేస్తా, పెద్ద యుద్ధం స్టార్ట్ అయిపోద్ది చూడండి. ఒక చిన్న పీస్, అరే ఫోటోది నేను పడట్లే, కానీ ఫ్లాష్ వేస్తా, ట్యాంక్ గలీజ్ అయిపోతుంది, వైట్ అయిపోతుంది. ఫ్లాష్ వేస్తే అయితే ఫోటోది. ఇప్పుడు వస్తుందా? నువ్వు ఇదిగోండి, ఇప్పుడు చూడండి, ఒక చిన్న పీస్ వేస్తా, ఎంత పెద్ద యుద్ధం స్టార్ట్ అయిపోద్దో చూడండి ట్యాంక్లో. ఒక్క పీస్ అలా స్మెల్ వస్తే చాలు లివర్ది. ఇదిగోండి, అది మన జైంట్ గొర్రెమ్మ గడు తినేసాడు. ఇప్పుడు చూడండి, స్టార్ట్ అనమాట, యుద్ధం స్టార్ట్ అయ్యిద్ది మెల్లిగా. ఇంకా స్మెల్ రాలే దేనికి, వస్తుంది ఆటోమేటిక్ యుద్ధం స్టార్ట్ అయ్యిద్ది. మన అలిగేటర్ గారు కూడా చూడండి అక్కడ 1000 కన్నులతో వేచి చూస్తున్నాడు. ఇంకండి స్టార్ట్, లేచాడు మన క్యాట్ ఫిష్ గడు, పెంట పెంట చేసేస్తాడనమాట ఇంకా ట్యాంక్ని. ఆడికి స్మెల్ వచ్చింది. ఇప్పుడు మెల్లిగా అలిగేటర్ గారికి కూడా వస్తుంది స్మెల్. ఇదిగోండి, ఇప్పుడు ఇంకో పీస్ వేస్తున్నా, ఈసారి ప్యారెట్ తిన్నాడు. ఇంకోండి, అలిగేటర్ గారు కూడా స్టార్ట్ చేస్తుంది. అయితే అలిగేటర్ గారికి ఇట్లా ఫీడ్ చేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు చేస్తా, ఇట్లా ఫీడ్ చేయాలి ఆడికి. అది పట్టుకొని పారిపోతుంది తినేసి. చూసారా, సూపర్ ఫన్ అనమాట ఈ ట్యాంక్. ఈ ట్యాంక్ ముందైతే నేను ఈ మధ్య గంటలు కూర్చుంటున్నాను. ఈ ట్యాంక్ అసలు అదిరిపోయింది. ప్యారెట్ చూడండి ఎంత బాగున్నాయి. వేసా ఇంకోటి, ఇది తినలేదు పీకలేదు, అంత పెద్ద పీస్ పట్టుకొని తిరుగుతుంది. ఓకే, ఇప్పుడు స్పీడ్గా వేసేయాలి, ఇంకా ఎన్ని వీలైతే అన్నీ వేసేయాలి. అప్పుడు కానీ క్యాట్ ఫిష్ గడు తినలేడు, అన్నదన్నా వేయాలి. మరీ పెద్ద పీసులు వేయకూడదు. అలిగేటర్ తినిందా ఇంకోటి? ఇంకోండి, అలిగేటర్ మళ్ళీ తింటుందేమో. ఓకే, ఇదిగోండి, కింద పడ్డ పీసులు అన్నిటిని ఇప్పుడు వ్యానిష్ చేసేస్తుంది క్యాట్ ఫిష్. ఈ ప్యారెట్స్ ఏంటో గుడ్లు పెట్టేలాగా ఉన్నాయి అనుకుంటా. ఈ ఫుడ్ మీద కంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి బయట. తిరిగి సచ్ అన్ అమేజింగ్ ట్యాంక్. అద్దరింది. దీని పొట్ట చూసారా ఎంత అయిందో? దీనికి ఇంకొక 3-4 డేస్ ఫుడ్ పెట్టకపోయినా కానీ ఏమీ దానికి ఫరక్ పడదనమాట. ఒక్కసారి దాని పొట్ట సైజ్ చూడండి, అదిరిపోయింది. జైంట్ గొర్రెమ్మ పొట్ట కూడా చూడండి, దాన్ని కూడా ఉబ్బింది పొట్ట. బాబా, అంత తినింది అది. అలిగేటర్ గారేమో ఎంత తినాలో అంత తినింది, కానీ అలిగేటర్కి ఇంకోటి పెట్టచ్చు. దానికి ఎంత పెడితే అది అంత ఫాస్ట్గా పెరిగిపోద్ది. నాకు అదొక్కటే భయం. ఇదిగోండి, ఇట్లా అనగానే పైకి వస్తుంది ఈ జైంట్ గొర్రెమ్మ. సేయ్, ఇదిగోండి, ఇక్కడే పైన చూపి ఇంకోండి, పట్టేసుకుంది. ఇప్పుడు ఫుల్ చేజ్ అనమాట. జైంట్ గొర్రెమ్మ అలిగేటర్ గారు తినేసి. ప్రతిసారి ఇదే జరిగిద్ది. ఆ జైంట్ గొర్రెమ్మ అసలు ప్రశాంతంగా ఉండనివ్వదు అలిగేటర్ గారిని. అదిగోండి, మింగేసి. చాలా పెద్దగా అవుతున్నాడు అలిగేటర్ గారు, మస్తు పెద్దగా అయిపోయింది. అది అసలు చాలా చిన్నగా ఉండేది, తెచ్చినప్పుడు ఇంత లేదు అసలుకైతే. ప్యారెట్ అంత ఉండేది అంతే. ఇప్పుడు చూసారు ఎంత అయిపోయింది అది. అదే ఇప్పుడు ట్యాంకులో అన్నిటికంటే పెద్దగా అయిపోయింది. దాన్ని త్వరలోనే క్యాట్ ఫిష్ దగ్గరికి పంపించాల్సి వస్తుంది. సూపర్. ప్యారెట్స్ ఏంటో ఈరోజు సరిగ్గా తినలే, అంటే ఇవి ఏవో గిరగిర తిరుగుతున్నాయి, ముద్దులు పెట్టేసుకుంటున్నాయి, ఏవేవో చేస్తున్నాయి, బిజీగా ఉన్నాయి అన్నమాట.
క్యాట్ ఫిష్ గడి చూసారా, తిన్నాడు ఇంకా పడుకుంటున్నాడు. ఇంకా ఆడికి మిగతా ఎంత అనవసరం, ఇంకా పొట్ట నిండిపోతే దానికి ఎంత అనవసరం అనమాట. కానీ అసలు మస్తు పెద్దగా అయిపోతున్నాడు అనమాట వీడు కూడా. రోజు రోజుకి వీడు కూడా క్యాట్ ఫిష్ దగ్గరికి వెళ్ళిపోతాడు త్వరలో. ఈ రెండింటిని తీసుకొని ఎల్లో పాండ్లో వేస్తామన్నమాట. ఆ వైట్ పాండ్లో ఉన్నవేమో ఆ క్లౌన్ నైఫ్ అవి తెచ్చి ఇందులో వేస్తాం. ఆ వైట్ పాండ్లో ఏమో కోయి ఫిష్లు వేద్దామని చెప్పి ప్లాన్ చూస్తున్నా మంచి కోయిస్ కోసం. త్వరలోనే తెచ్చేయచ్చు. బాబా నిజంగా ఎంత మజా వస్తుంది అంటే చేపలను పెంచుతూ ఉంటే. మెయిన్ ఫీడింగ్ అనమాట ఈ సెషన్. ఆ ఫీల్ నిజంగా చేపల్ని పెంచితేనే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం చెప్పాలంటే. వాటిని మొత్తం సెటప్ చేసి పెంచి ఆ ఫీడింగ్ ఏదైతే ఉంటుందో సెషన్, అదే మోస్ట్ ఫన్ పార్ట్ అనమాట ఈ ఫిష్ హాబీలో. మస్తు మజా వస్తుంది. అండ్ ప్లస్ ఈ మాన్స్టర్ వెరైటీ ఉంటే ఇంకా మజా వస్తుంది అనమాట. అసలుకైతే చాలామంది లైవ్ ఫీడింగ్ కూడా చేస్తూ ఉంటారు, కానీ నాకు లైవ్ ఫీడింగ్ చేయబుద్ధి అవ్వదు. ఎందుకంటే ఆ చిన్న చేపల్ని తెచ్చేద్దాం అనుకుంటే ఆ చిన్న చేపలు కూడా నాకు నచ్చేస్తాయి, వాటిని కూడా పెంచుకోబుద్ధి అయ్యిద్ది. సో అందుకనే లైవ్ ఫీడింగ్ ఎక్కువ చేయను. చిన్నప్పుడు తెచ్చేవాడిని గప్పి ఫిష్లు, మౌలీలు అవి ఇవి తెచ్చేవాడిని, గోల్డ్ ఫిష్లు తెచ్చేవాడిని ఫీడింగ్ చేద్దామని చెప్పి. అవి వేద్దామని అనుకునేవాడిని. అట్లా ఒక 3 days ఉంచాలన్నమాట. దానికి ఏం రోగం అవి ఉండకుండా ఒక 3 days క్వారంటైన్ చేసి అప్పుడు వేయాలి. ఆ 3 days పెట్టుకున్నామన్నా ఆ 3 daysలో నాకు వాటి మీద కూడా ప్రేమ పెరిగిపోయేది. సో ఇంకో ట్యాంక్ పెట్టి వాటిని కూడా పెంచడం స్టార్ట్ చేసేవాడిని అనమాట. అట్లా చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో పెంచుతూ వస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్య మనం పెట్టామన్నమాట ఛానల్. ఒక 1 year 1.5 year బ్యాక్ పెట్టాం ఛానల్. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఏవో ఒక ఆక్వేరియంస్ ఉండేవి, ఎప్పుడు ఏదో ఒకటి ఉంటేనే ఉండేది. అలిగేటర్ గారంటే అట్లా తిరుగుతుంది, మింగడానికి ట్రై చేస్తుంది అనుకుంటా. దాని గొంతులో అతుక్కుందేమో. అరే అంతే, ఇప్పుడు మింగింది అనుకుంటా. ఏంటో మరి సే భయపెట్టకే, తేడాగా బిహేవ్ చేస్తుంది కొంచెం. ఎక్కువ తినేసి కడుపు అంతా ఫుల్ అయిపోయింది దాన్ని. సో అది లోపలికి కుక్కుంటుంది అనమాట. ఎక్కడో దారిలో ఉంది ఇంకా దానికి లివర్. ఎక్కువ తినేసింది. ఇది చూడండి. అసలు నీ సైజ్ ఏంటి, నువ్వు చేసే పనులేంటి? ఆ కుండలకు దూరి పడుకుంటుంది హాయిగా. అసలుకైతే ఈ కుండ ఈ ప్యారెట్స్ది, ఈ క్యాట్ ఫిష్ ఈ మధ్య కబ్జా చేస్తుంది. దాన్ని ఎంత కొట్టినా, దాన్ని ఏం బీకినా దానికి అసలు ఏం ఫరక్ పడదు అనమాట. అది అట్లనే కుండలో అక్కడే ఉంటుంది. దాన్ని ఎంత ఏం కొట్టినా అది అసలు బయటికే రాదు. సూపర్. ఇప్పుడు వైట్ పాండ్కి చలో. వైట్ పాండ్లో ఎక్కువ చేపలు లేవు. చలో ఇది మన వైట్ పాండ్. అయితే ఈ పాండ్కి మూత గురించి చెప్తా అన్నా కదా. ఈ మూత అనేది ఈ జాలి హార్డ్వేర్ షాప్లో దొరికేస్తుంది. ఇది ఒక హార్డ్వేర్ షాప్కి వెళ్ళి అసలుకైతే 3-4 హార్డ్వేర్ షాప్స్ తిరిగాను అనమాట. ఎక్కడ కూడా నాకు మంచిది కావాల్సింది దొరకలేదు. అన్ని కలర్ ఉన్నాయి. బ్లాక్ కానీ వైట్ కానీ చూశాను. అప్పుడు ఇది దొరికింది ఒక చోట. సో ఇది తీసుకున్నాను. ఆ క్యాట్ ఫిష్కి కూడా ఇదే అనమాట, సేమ్ కాన్సెప్ట్. తీసుకొని ఈ పీవీసీ పైప్స్ కూడా తీసుకొని, ఈ పీవీసీ పైప్స్ ఇట్లా ఎల్బోతో ఇట్లా కనెక్ట్ చేసుకొని మొత్తం మెజర్మెంట్ దీని చుట్టూ పడిపోయేలాగా తీసుకొని ఇట్లా చేసామన్నమాట. ఇవి దీనికి పెట్టి ఇట్లా దాన్ని ఏమంటారు, దీంట్లో ఇట్లా ఇన్సర్ట్ చేసుకుంటూ వచ్చేసాం. ఈ జాలీలోనే ఆల్టర్నేట్గా ఒక్కొక్క దాంట్లో ఇట్లా దగ్గర నుంచి చూడండి అర్థమైంది. ఇలా ఆల్టర్నేట్గా ఇన్సర్ట్ చేసుకుంటూ వచ్చేసాం లోపల నుంచి. అలా పెట్టి ఎల్బో కనెక్ట్ చేసేసాం అనమాట. ఎల్బోని అతికిచ్చేసి ఇట్లా వేసేస్తే అయిపోయింది. సింపుల్గా మూత డిజైన్. అప్పట్లో అడిగా కదా నేను ఎట్లా మూత చేస్తే బెటర్ అని చెప్పి. ఇంకా తర్వాత ఇదే, కానీ ఇదంతా వీడియో తీసుకోవాలి యాక్చువల్గా. అప్పుడు నేను వేరే పని మీద ఉండి వీడియో తీసుకోలేదన్నమాట. ఇంకా మా తమ్ముడే ఫాస్ట్గా చేసేసాడు ఇదంతా. సో ఇప్పుడు దీంట్లో ఫీడింగ్ చేద్దాం. ఇవి అన్నీ షై అనమాట, మనం ఉంటే తినవు. మనం ఫుడ్ వేసి వెళ్ళిపోతేనే వస్తాయి. అండ్ ప్లస్ ఇంకొక సాడ్ న్యూస్ ఏంటంటే ఇందులో ఎరవాన్ ఉండేది కదా, అది చనిపోయింది. అది చనిపోయి కూడా దగ్గర ఒక 1-2 weeks అవుతుంది. అది ఎలా చనిపోయిందో ఏమో నాకైతే ఏం అర్థం కాలేదు. మొత్తం ఇట్లా బెండ్ అయిపోయింది అనమాట, కంప్లీట్గా బెండ్ అయిపోయి చనిపోయింది అది. ఆ విజువల్స్ నా దగ్గర క్లిప్ ఉంటే వేస్తాను, అప్పుడు నాకు గుర్తు కూడా లేదు నేను తీసుకున్నానో లేదో. మీకు స్క్రీన్ మీద కనిపిస్తే వేసినట్టు, లేకపోతే లేదు. అది మొత్తం ఇట్లా బెండ్ అయిపోయింది అనమాట. నేనే షాక్ అయ్యాను ఏమైందని చెప్పి. అట్లా ఊపిరితో ఉంది. ఇంకా దాన్ని సపరేట్ చేశాను, హాస్పిటల్ ట్యాంక్లో వేసాను, ఫుల్ ట్రీట్మెంట్కి ట్రై చేశాను, కానీ అది బతకలేదు. ఇంకా అదనమాట, బతికితే చూపిద్దామని అనుకున్న మొత్తం ప్రాసెస్, అది బతకలేదు. సో ఇప్పుడు అదనమాట. సో చలో వీటికైతే ఫీడ్ చేద్దాం. అదిగోండి ఏం అరే వచ్చింది 1 secondలో తినేసి వెళ్ళిపోయింది ఫ్లాష్ మ్యాన్ లాగా. ఇవి చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ ఇవి కూడా చాలా ఎక్కువ తింటాయి.
అది మళ్ళీ వచ్చింది పికాక్ బాస్, మళ్ళీ ఇంకోటి పట్టుకొని వెళ్ళిపోద్ది. ఇంత చాలేమో. ఇదైతే ఎంత పెద్దగా అయిందంటే క్లౌన్ నైఫ్ ఉంది ఇందులో, అది వస్తుంది మెల్లిగా వస్తుంది బయటికి. ఇప్పుడు దానికి ఇప్పుడే స్మెల్ స్టార్ట్ అయింది. ఒక్కసారి స్మెల్ స్టార్ట్ అయితే వస్తుంది. కోయిఫిషియల్ తెచ్చినప్పుడు వీటిని అన్నిటిని తీసి ట్యాంకులో వేసి చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమైంది వాటిలో. అబ్బా అసలు చూసారా, అద్దిరిందనమాట. అదైతే మస్తు పెద్దగా అయిపోయింది, అది చాలా పెద్దగా అయింది. ఇప్పుడు షార్క్ అంత అయిపోయింది. అది చిన్నగా ఉండేది, అది చాలా చిన్నది, ఇప్పుడు మస్తు పెద్దగా అయిపోయింది. 2 తినేసి పారిపోయింది. ఇదిగోండి ఇప్పుడు షార్క్ వస్తుంది మెల్లిగా. షార్క్ చాలా మెల్లిగా తింటుంది అనమాట, ఫుల్ షై. మనం ఇట్లా ఉండి ఇక్కడ లైట్ వేసి ఇట్లా నుంచి ఉంటే మాత్రం మ్యాక్సిమం రాదు, అది ఎక్కువ భయపడుతుంది. ఒక్కసారి లైట్ కట్టంగానే 1 సెకండ్లో ఇదంతా అయిపోద్ది, అంత స్పీడ్గా తినేస్తాయి. సో గాయ్స్ అదనమాట వీడియో. మన దగ్గర ఉన్న మెయిన్ ఆక్వేరియంస్, ఒకటి ఫ్లవరాన్, ఇంకోటి మాన్సర్ ఫిష్ ట్యాంక్, స్నేక్ హెడ్, క్యాట్ ఫిష్, ఇంకొకటి ఏమిది, అన్ని పాండ్లో కూడా ఫీడింగ్ చేసి చూపించాను. మీకు ఈ ఫీడింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అట్లా సబ్స్క్రైబ్ కొడతా ఉంటేనే నాకు ఇంకా మోటివేషన్ వచ్చి ఇలాంటి వీడియోస్ మీ ముందుకి తగ్గుద్ది. సో అదనమాట వీడియో. సో మన స్టైల్లో ఎండ్ చేద్దాం. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగరంగా నేను నవ్వలేదండి. నవ్వకం.